ఇక విశాఖలో ఇసుక కష్టాలు రోజు రోజుకు రెట్టింపవుతున్నాయి. బంగారం కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ముఖ్యంగా కార్మికులు ఇసుక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలని నిర్మాణ రంగ కార్మిక నేతలు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ అంటేనే అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి నగరంలో నిర్మాణ రంగం అయితే చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అసలు ఇసుక నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలంటే ఇసుక అనేది ఉండాలి. ముఖ్యంగా ఈ ఇసుక కొత్త పాలసీ తెస్తాననేది ప్రభుత్వం అసలు ఏం చేసిందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కార్మిక నేతలు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. చెప్పండి, అసలు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏ విధంగా ఉంది ఇక్కడ శాండ్విచ్? గత ప్రభుత్వ కాలంలో విశాఖ నగరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అభివృద్ధి జరుగుతున్న ఈ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పొట్ట చేతితో పట్టుకుని వలస వచ్చేటువంటి కార్మికులు వేలాది మంది లక్షలాది మంది బతికేటువంటి పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ కాలంలో కరోనా వలన, అలాగే గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం వలన ఇసుక దొరకపోవడం వలన అనేక మంది కార్మికులు ఇబ్బందులను పడ్డారు. ఆ సందర్భంలో కార్మిక సంఘాలుగా మేము అనేక పోరాటాలు నిర్వహించేటువంటి పోరాటాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ రంగం కుదేలవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు మద్దతు తెలుపుతున్నాం. మేము కానీ వస్తే మాత్రం తప్పకుండా నూతన ఇసుక తీసుకొస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, వచ్చిన వెంటనే ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కూడా అమలు చేస్తామని చెప్పి మొదటి సంతకం దాని మీద పెడతామని చెప్పి మంత్రులు కూడా మొన్న గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మాట చెప్పి ఇవాళ గెలిచి 100 రోజులు అయిపోయిందని చెప్పి 100 రోజుల పాలనని చెప్పి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అంతా వీధి తిరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఏదైతే పరిస్థితి ఉందో ఈ రోజు అదే పరిస్థితి, కొత్తగా మార్పు అనేది ఏమీ జరగలేదు. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వ కాలంలో టన్ను 1000 రూపాయలు దొరికితే ఇవాళ 1900 రూపాయలు అయింది. అది దానికి ఏమంటారంటే రవాణా ఛార్జీ అని లేదా ఇతర ట్యాక్స్ అని చెప్పి వేసి ఇవాళ దొరకనటువంటి పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మరింత సామాన్య ప్రజానీకం ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేది కనబడుతుంది. ఇప్పుడు కూడా స్టిల్ పన్నులు దొరకనటువంటి పరిస్థితులు వాళ్ళ కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక అమలు చేస్తామని చెప్పారో ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. ఇసుక అనేది సహజంగా దొరికేటువంటి వనరు. ఇది ఉత్పత్తి ఇది కంపెనీ ఏం కాదు, దాని తయారీ పరిశ్రమలో ఉండేటువంటి తయారు చేసే వస్తువు కాదు. ఇది సహజ సంపద. సహజ సంపద అంటే ఇసుకను ఉచితంగా ఇవ్వాలంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్తారో కొనుక్కున్నటువంటి అమ్ముకున్నటువంటి ఎవడో ఉంటాడో అటు చేసుకుంటాడు. కానీ ఓన్లీ ఇసుక అనేదాన్ని ప్రభుత్వాలు వ్యాపార వస్తువుగా చూస్తున్నారు, ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్ప ఇది ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కార్మికులకు ఉపాధి కల్పించేది. కాబట్టి ఇసుకని సామాన్య ప్రజలకు అందుబాటులోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అనేది గత ప్రభుత్వంకి ఏదైతే ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే ఉందనేటువంటి కనబడతా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమే నా ధ్యేయం, నేనంటూ వస్తే భవన నిర్మాణ భద్రతగా ఆలోచిస్తాను అని చెప్పి సభలు పెట్టి గందరగోళం పెట్టి ఇవాళ 100 రోజులైనా సరే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కోసం ఏ ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. ఇన్నిసార్లు కేబినెట్ మీటింగ్లో కూడా హామీలు ఇస్తున్నారు తప్ప అమలు నోచుకోలేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఇప్పుడు కూడా అదే బాధలు పడుతున్నాం. అదే కడుపు కూడి లేక రోడ్లు అటు దిగుతున్నాం, పనులు పోట్లు లేక. ఇసుక ఏదో ఫ్రీగా ఇచ్చేస్తామని ఓడబొడిచేసి మాట్లాడినారు. ఇసుక ఫ్రీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అందరూ కలిపి పస్తులతో చేస్తున్నారు రోడ్ల మీద. ఇది చూడొచ్చు. ప్రధానంగా పూర్తిగా అయితే ఈ విశాఖలో భవన నిర్మాణ రంగం ఉంటేనే మహానగరం అభివృద్ధి చెందింది. అలాంటి నగరానికి ఇసుక కొరత వల్ల పూర్తిగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు ఏదో ఇసుక ఉంటే పన్నులు ఉంటాయని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఆలోచించి ఇసుక అందుబాటులోకి తేవాలి, లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులు మళ్ళీ రోడ్డు ఎక్కుతారని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ.